యాక్చువల్లీ వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఫాలో ఎనీ ట్రెడిషన్. ఏదో 3 గంటల వరకు కూర్చోవాలి, దీక్షగా యేసు ప్రభు వారు చనిపోయేదాకా మనం మేలుకు ఉండాలి. ఇలాంటివి ఏం లేవు. బట్ డెఫినెట్‌గా ఏంటి అనంటే, మన చర్చ్‌లో ఉన్న చాలామంది కొత్త వాళ్ళకి ఈ 7 మాటల ప్రస్తావన అనేది తెలీదు. కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా జ్ఞాపకం చేసుకోవడం అనేది మంచిది. సమ్‌టైమ్స్ వి మస్ట్ గో బ్యాక్ టు ద బేసిక్స్. మీరందరూ చెప్పిన దాన్ని కొంచెము ఒక్క 5 మినిట్స్‌లో నేను సమ్‌అప్ చేసి, ఐ విల్ గో టు మై టెక్స్ట్. నేను కూడా మీలాగే 15 మినిట్స్‌లోనే ముగిస్తాను. నేను ఎక్కువసేపు మాట్లాడను. సో, యాస్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ సీజన్, గుడ్ ఫ్రైడే రోజుకి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటి అనంటే, ఆయనను చూచి మనము పరిగెత్తుదాము. ఈస్టర్ లేదా రిజరక్షన్ సండే గురించి నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. సో, పరిగెత్తడం ఈరోజు నేర్చుకుందాం, సాక్షులుగా జీవించడం ఆదివారం నేర్చుకుందాం. దానికంటే ముందుగా ఈ 7 మాటల ప్రస్తావన. ఈ 7 మాటల్లో మనము చూస్తే నాకేం కనబడుతుందంటే, గొల్గొతా కొండ మీద ఒక కొనుగోలు జరుగుతూ ఉంది. కొనుగోలు అనే పదం అందరికి అర్థమవుద్దా? అంటే బేరం జరుగుతుంది అక్కడ, ఏదో ఒక బేరసారాలు జరుగుతున్నాయి. ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ఆయన హీస్ ట్రైంగ్ టు పర్చేస్ సంథింగ్. అది అది మీకు కనబడింది ఎవరికన్నా? అక్కడ ఆయన ఒక కొనుగోలు చేస్తున్నాడు. ఆ కొనుగోలు చేస్తుంటే ఆ బిగ్ ప్రైస్ వాజ్ డిమాండెడ్. ఆయన నెగోషియేషన్కి దిగకుండా ఎంత పెద్ద ప్రైస్ అయినా పర్వాలేదు, నేను పే చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని ఆయన సవాలు విసురుతూ, ఆ శిలువ మీద వేలాడుతున్నటువంటి ఒక నిస్సహాయమైనటువంటి మాంసపు ముద్ద కంటే కూడా నాకైతే ఆ శిలువ మీద ఏం కనబడుతుందంటే, ఆ కొండ మీద ఒక ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి ఒక దానిని, అంటే వస్తువు అనకూడదు కాబట్టి ఒక దానిని అంటున్నాను నేను, ఒక దానిని కొనుగోలు చేయడానికి ఒక ఆయన చేస్తున్నటువంటి ఒక భీకరమైనటువంటి ప్రయత్నం కనబడుతుంది. అది ఎంత విలువైంది అనంటే, జీవితం అంత విలువైంది. వెల కూడా ఎంత విలువైన వెల అంటే, జీవితం అంత వెలైంది. ఎంత ఎంత విలువైంది? జీవితం అంత విలువ. దాని వెల ఎంత? జీవితం అంత వెల. అంటే ద ప్రైస్ ఈజ్ అ లైఫ్ అండ్ వాట్ హీస్ ట్రైంగ్ టు పర్చేజ్ ఈజ్ లైఫ్. జీవితాన్ని ఆయన కొనుగోలు చేయాలనుకుంటున్నాడు. ఆ కొనుగోలు చేసే సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ 7 మాటల్లో ఏం కనబడుతుంది అని అంటే, ఏదో ఎడబాటు, ప్రతి చోట కూడా ఒక ఎడబాటు కనబడుతుంది. ఆ ఎడబాటుని ఏమాత్రం తడబాటు లేకుండా ఆయన కలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి ఆయనతో మాట్లాడుతున్నాడు, వీరు అంటున్నాడు. అంటే వీరు నీకు వ్యతిరేకంగా కనబడుతున్నారు, అంటే వీరు నీకు ఎడబాసారు, నేను మధ్యలో వచ్చేస్తున్నాను. ఏమాత్రం తడబాటు లేకుండా తండ్రి వీరు మాట్లాడుతున్నాడు. వెంటనే చెప్పాలి రెండో మాట ఏంటి? ఏంటి? నీవు నాతో. చూడండి, తండ్రి వీరు, నీవు నాతో, అంటే నీకు నాకు మధ్యలో గ్యాప్ ఉంది, కలిపేస్తాను. తండ్రి నీకు వీళ్ళకి గ్యాప్ ఉంది, కలిపేస్తాను. తర్వాత అమ్మా కుమారుడా, తల్లికి కుమారుడికి మధ్యలో గ్యాప్ నేను కలిపేస్తాను. మీకెందుకు? నేను కలిపేస్తాను. 4వ మాట ఏమవుతుంది ఇక్కడ? ఇక చివరికి నాకు నా దేవుడికి కూడా ఏమైపోయింది? చాలా చక్కగా ఆ సందర్భంలో మనం విన్నాం. ఏమయ్యారంట? పాపము లేని ఆయన పాపముగా మారిపోయేసరికి తండ్రికి ఈయనకి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. కలిపేస్తాను, అది కూడా కలిపేస్తాను. చూసారు, ప్రతి చోట కూడా ఒక ఎడబాటును ఆయన చూస్తున్నాడు. ఏమాత్రం తడబాటు లేకుండా నేను కలిపేస్తాను కదా, నేను కలిపేస్తాను. కొనుగోలు జరుగుతుంది అక్కడ కొండ మీద.
ఇదంతా చేశాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రే ఈడు చాలా బాధపడుతున్నాడు కానీ కొంచెం మత్తు ఇద్దాము అంటే, అక్కడ ఒక పెయిన్ మేనేజ్మెంట్ జరుగుతుంది. కాసేపన్నా ఓర్చుకుంటాడు, చాలా కేకలు పెడుతున్నాడు అని అంటే, నో 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 నో, నేను దీన్ని సహించడానికి, భరించడానికి నేనున్నాను కానీ తప్పించుకోవడానికి నేను లేను. ఎందుకంటే ఐ నీడ్ టు పే ద ప్రైస్ అని ఆయన దాన్ని తృణీకరించాడు. నాకు దాహం వేస్తుంది. దీనికి రకరకాల అంటే ప్రతిదీ మనం స్పిరిచువలైజ్ చేసే అలవాటు ఉంది కదా, అలా స్పిరిచువలైజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. శిలువ మీద ఆయనకైనా దాహం ఏంటో తెలుసా? మంచినీళ్ళ దాహం అనుకుంటున్నారా మీరు? ఆత్మల దాహం. ఇలాంటి స్పిరిచువలైజ్ చేయకండి. నిజమే, మనం ఈరోజు విన్నట్టు ముందు రోజు రాత్రి నుండి ఆయన శ్రమ పడతానే ఉన్నాడు, డీహైడ్రేట్ అయిపోయాడు. ఆయన నిజంగానే అడుగుతున్నాడు, నాకు కాస్త మంచినీళ్ళు కావాలి, నాకు మత్తొద్దు, కాస్త ఎందుకు కావాలి? ఇంకా చేయాల్సిన పని ఉంది. ఆ తర్వాత ఏమంటే, అప్పటికి, ఈ మాట చాలా చాలా బాగుంటుంది బైబిల్లో, అప్పటికి సమస్తము నెరవేర్చబడినని యేసు ఎరిగి అప్పటికి. ఆ తర్వాత మాట ఏముంటుంది? అప్పుడు ఆయన అప్పటికి నెరవేర్చబడింది, అప్పుడు ఆయన కంప్లీట్ చేసేసాడు. సో ఆ శిలువ మీద ఏం కనబడుతుందనంటే, ప్రతి చోట కూడా ఒక ఎడబాటు ఉంది. మానవులకు దేవునికి మధ్యలో, మానవులకు మధ్యలో, ఆ మానవుల కోసం చేసే ప్రయత్నంలో నాకు దేవునికి మధ్యలో ఉన్న ఎడబాటుని ఆయన పూర్తిగా సంపూర్తి చేసి, పెయిడ్ ఇన్ ఫుల్, టెటలాస్టియా అనేటటువంటి గ్రీక్ భాష పదాన్ని ఒకరు వాడారు ఇక్కడ నిలబడిందాక. దానికి అర్థం ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే అయిపోయింది, నా పని అయిపోయిందని కాదు. ఇట్ ఈస్ అకంప్లిష్డ్, కంప్లీటెడ్, ద వర్క్ ఈస్ టోటలీ డన్ బై పేయింగ్ ఇట్ ఇన్ ఫుల్, పేయింగ్ ఇట్ ఇన్ టోటల్. పూర్తిగా చెల్లించి నేను ఈ పనిని నెరవేర్చేశాను. ఇక నెరవేర్చేశాను కాబట్టి తండ్రి, నీ ఆత్మకు, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. ఇదంతా యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం. దీనిలో నుండి ఇది జరిగిన సంగతి, జరిగిపోయినటువంటి సంఘటన, దీన్ని పదే పదే తలుచుకొని మనము బాధపడ్డం, వేదన పడ్డం అనేటటువంటి అవసరం లేదు. కానీ మరి ఆయన చేయాల్సింది చేసేసాడు. ఎందుకు చేశాడు మరి ఎందుకు చేశాడో ఆ రిజల్ట్ ఓరియంటెడ్గా నేను దానికి స్పందించకపోతే ఆయన నెరవేర్చిన కార్యం ఏమవుద్ది? వేసాడు. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ లైక్ దిస్. అమ్మ వంట చేసింది ఎందుకు? నా ఆకలి తీరడానికి. నా ఆకలి తీరాలంటే నేనేం చేయాలి? ఆ అన్నము తినాలి. కానీ మనం ఏం చేస్తామంటే, చాలాసార్లు మాకొక అమ్మ ఉంది, అమ్మ వంట చేసింది, వంట సిద్ధంగా ఉంది, ఆ వంటలో అన్నం ఉంది, అన్నంలో కూర ఉంది, కూరలో పప్పు ఉంది అని సాయంకాలం 3 గంటల దాకా మనం పాటలు పాడుతూ కూర్చుంటాం. దీనివల్ల ఉపయోగం లేదు. మంచిదే, చెప్పుకోవడంలో తప్పులేదు, జ్ఞాపకం చేసుకోవడం తప్పులేదు. అవన్నీ చేసిన తర్వాత ద అల్టిమేట్ క్వశ్చన్ విల్ బి, సో నువ్వేం చేస్తున్నావు? వద్దాం మన టెక్స్ట్లోకి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడక ముందు అక్కడ మూడు విషయాలు లేదా మూడు రకాల మనుషులు కనబడతారు. ఏంటి అని అంటే, ఒకటి ఒక గొప్ప సాక్షి సమూహం, రెండవది మనము, మూడవది యేసుక్రీస్తు వారు. ఇదిగోండి, ఈ సాక్షి సమూహానికి యేసుక్రీస్తుకి మధ్యలో ఎవరున్నామంటే మనం. ఈరోజు నేను సాక్షి సమూహం గురించి మాట్లాడబోవడం లేదు, మన గురించి మాట్లాడబోతున్నాను. యేసుక్రీస్తు వారు చేసింది ఇప్పుడు వరకు విన్నాము గనక, యేసుక్రీస్తు వారు చేసింది ఇప్పుడు వరకు విన్నాము. సాక్షి సమూహం గురించి ఈ సందర్భంలో అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున, రైట్, అయిపోయింది, వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి. మనము కూడా, ఇప్పుడు ఈ పూట మన గురించి నేను మాట్లాడుతున్నాను. మనం ఏం చేద్దాం? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదాం. ఈ మాట నాతో పాటు అందరు చెబుదాం. మన ఎదుట ఉంచబడిన
పందెములో ఓపికతో పరిగెత్తుదాము. యేసుక్రీస్తు వారు శిలువలో చేసినటువంటి ఆ కార్యము మన మన కొరకు ఒక మాదిరి. మనము ఎలా పరిగెట్టాలి ఇన్ దిస్ కోర్స్ ఆఫ్ లైఫ్. ఒక పూట, ఒక రోజు, లేదా ఒక సందర్భంలో ఒక కార్యక్రమం గురించి మాట్లాడడం లేదు. ఎవ్రీబడి హ్యాస్ అ లైఫ్ అండ్ ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ కోర్స్ అండ్ ఎవ్రీ కోర్స్ నీడ్ టు బి రన్. ఎవ్రీ హోల్ కోర్స్ నీడ్ టు బి కంప్లీటెడ్. ఆ కోర్స్ని కంప్లీట్ చేయాలి అని అంటే మనం పరిగెత్తాలి. ప్రతి వారికి జీవితం ఉంది, ఆ జీవితానికి ఒక గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే మనం పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద చూపించారు. ఎలా పరిగెత్తాలో ఆ మాదిరి ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, పరిగెత్తుదాము. ఆయన చూసారా, ఎక్కడి నుంచి నేర్చుకోమంటున్నాడు ఈ పరిగెత్తడం గురించి? ఈ పరిగెత్తడం గురించి ఎక్కడ నేర్చుకోమంటున్నాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన, అంటే ఇక్కడ శిలువ ఉంది, తన ఎదుట అంటే ఇన్ ద ఫ్యూచర్, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై ప్రస్తుతం ఉన్నటువంటి అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడు? అక్కడ రెండు పనులు ఉన్నాయి చూడండి. నంబర్ 1, ఒకదాన్ని నిర్లక్ష్య పెట్టాడు. నంబర్ 2, మరొక దాన్ని సహించాడు. మానవులకు ఉన్నటువంటి ఒక టెండెన్సీ ఏంటో తెలుసా? పొద్దున్న లేస్తే మనం ఏం ప్రయత్నం చేస్తాం తెలుసా? ఎలా తప్పించుకుందామా అని ప్రయత్నం చేస్తాం. ఎలా సహిస్తామా అనేది క్రైస్తవ్యం, తప్పించుకోవడం అనేది క్రైస్తవ వ్యతిరేకం. హలో, ఐమ్ ఏ క్లియర్? నేను ఏమన్నా కవిత్వాలు ఏమైనా మాట్లాడుతున్నా మధ్యలో ఆపండి, నాకు అర్థం కాలేదని చెప్పండి. పొద్దున్న లేచిన కాడ నుంచి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కరెంటు బిల్ వచ్చింది, దాన్ని ఎలా ఎగ్గొడదామా చూస్తాం. బ్రష్ చేసుకోవాలి, ఎలాగ ఎగ్గొడదామా చూస్తాం. స్నానం చేయాలి, ఏం చేస్తాంలే, సాయంకాలం చేద్దాం, ఎండాకాలం కదా, పడుకునే ముందు చేద్దాం. మీరు గమనించండి, మానవుని యొక్క నైజం ఏంటి అనంటే, తిరిగి జన్మించని మానవుని యొక్క నైజం ఏంటి అనంటే, ప్రతీది ఎలా తప్పించుకుందామా ప్రయత్నం చేస్తాం. ఎగ్జామ్స్ ఎలా తప్పించుకుందామా, ఈ క్వశ్చన్ ఎలాగ ఎగ్గొడదామా, ప్రతీది క్లాస్ ఎలా ఎగ్గొడదామా, ప్రతీది తప్పించుకోవడం. క్రైస్తవ లక్షణం ఏంటి అని అంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. చూసారా, నా మాటలు సహించట్లేదు మీకు, అందుకే చెప్పట్లేదు. ఏం చెయ్యాలి? అందుకే అందరిలాగే మనం కూడా ఏమంటాం, ఈ మొగుడుతో నేను భరించలేనమ్మా, నేను తప్పించేసుకుంటాను. ఈ పెళ్ళని నేను భరించలేనమ్మా, తప్పించేసుకుంటాను. ఈ పిల్లలతోటి నా వల్ల కావట్లేదు, పుట్టలేదు అనుకుంటే పోద్ది అని మాట్లాడే తల్లులు ఉన్నారు తెలుసా. కోపంలో అంటే తప్పించుకోవడానికి ప్రతివాడు ప్రయత్నం చేస్తాడు. మనం కూడా ప్రయత్నం చేస్తే మనం క్రైస్తవులం ఎలాగవుతాం? ఇదే నా క్రీస్తు చూపించినటువంటి మాదిరి? నో. సహించాలనంటే మనం కొన్నింటిని నిర్లక్ష్య పెట్టాలి. మనం ఏం చేస్తాం? నిర్లక్ష్య పెట్టవలసిన వాటికి ఎక్కువ వెయిట్ ఇస్తాం. ఏంటి అని అంటే, ఈ అవమానాన్ని నేను భరించలేనమ్మా, అందుకే వదిలిపాడేద్దామని చూస్తున్నాను. ఈ అవమానమును నేను భరించలేను. నో. ఏమంటున్నాడు ఇక్కడ? అవమానమును భరించమనట్లా, అవమానాన్ని ఏం చేయాలంట? నిర్లక్ష్య పెట్టి. ఈ మధ్య నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చి, అన్నా ఎంతలేసి మాటలు అన్నారు తెలుసా, అన్న ఎంతలేసి ఇది జరిగిందో తెలుసా, అది జరిగిందో తెలుసా అంటే, నేను అన్నాను, డూ యూ మైండ్ అని అన్నాను. యాక్చువల్లీ ఐ డోంట్ మైండ్. మరి ఎందుకు చెప్తున్నావు నాకు? నిర్లక్ష్యం చేసేయి, వదిలేయి, వాటిని వదిలే. ఎలా వదిలేస్తామన్నా, ఇది మనం పట్టుకోవాల్సిందని పట్టుకోవాల్సిన అవసరం లేని దాన్ని పట్టుకుంటా ఉంటాం. అవమానాలు, నిందలు, భారాలు ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. ఏం చేయాలి మరి? ఇది నా సిలువ, దాన్ని ఏం చేయాలి? సిలువను ఏం చేయాలి? సిలువను సహించాలి. అలా గనక జరిగితే ముందు ఏముంటుంది? ఆనందం. శిలువ మీద ఇప్పుడు దాకా ఆయన పలికిన 7 మాటల్లో యేసుక్రీస్తు వారిని చిత్రీకరించారు కదా. ఆ చిత్రీకరించినటువంటి యేసు వైపు కనుక మనం చూస్తే, మనము ఈ జీవితానికి ఉన్నటువంటి గమ్యము వైపు పరిగెత్తే పరుగు పందెము మనము ఓపికగా మనం పరిగెత్తగలుగుతాం. హల్లెలూయా. సహించిన యెడల మీరు జయిస్తారు. క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి అని అంటే, గుడ్ ఫ్రైడే రోజున సిలువలో ఆయన మనకు చూపిస్తున్నది ఏంటి అని అంటే,
నా ఎదుట ఉంచబడిన దాన్ని నేను చేరుకోవడానికి నా సిలువను సహిస్తున్నాను, అవమానాన్ని నిర్లక్ష్య పెడుతున్నాను. అలా మీరు కూడా మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో గెలవాలి అనంటే అవమానాల్ని నిర్లక్ష్య పెట్టండి. మీకు ఇవ్వబడినటువంటి సిలువను సహించండి. మీ పరుగు కడముట్టించండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇక మీదట మీకు నీతి కిరీటము అనుగ్రహించబడుతుంది.